ఫిట్నెస్ విషయంలో టాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు. వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోలు ఎప్పటి నుండో స్మార్ట్ లుక్ తో ముందుండగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా పూర్తిగా మారిపోయారు. జిమ్ కసరత్తులతో వింటేజ్ లుక్ లోకి వచ్చిన చిరు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నటసింహం బాలకృష్ణ కూడా భవిష్యత్తులో లుక్ మార్పులు చేస్తారా అన్నది ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది. ఫిట్నెస్ విషయంలో సెలబ్రిటీలు ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు కనీసం 2 గంటలు వ్యాయామానికి కేటాయిస్తూ ఆరోగ్యంతో పాటు మంచి లుక్ కోసం కష్టపడుతుంటారు. ఒకప్పుడు ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ ముందుండేవారు. కానీ ఇప్పుడు వాళ్లను మించి టాలీవుడ్ స్టార్స్ ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నారు. కేవలం సినిమాల అవసరం కోసమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కూడా జిమ్, డైట్, యోగా వంటి వాటిని ఫాలో అవుతున్నారు. దీంతో 2 లాభాలు వస్తున్నాయి. ఒకటి మంచి ఆరోగ్యం, రెండోది పాత్రకు తగ్గ లుక్. టాలీవుడ్ సీనియర్ హీరోలో వెంకటేష్, నాగార్జున ఈ విషయంలో ఎప్పటి నుంచో ముందున్నారు. వెంకటేష్ ఎన్నో ఏళ్లుగా అదే బాడీ షేప్ ను మెయింటైన్ చేస్తున్నారు. నాగార్జున అయితే వయసు పెరుగుతున్నా ఇప్పటికీ స్మార్ట్ లుక్ తో అలరిస్తున్నారు. వీరిద్దరిని చూసి ముఖ్యంగా నాగార్జున స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో లుక్ విషయంలో అంతగా పట్టించుకునే చిరు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. జిమ్ లో కసరత్తులు చేసి డైట్ ఫాలో అవుతూ స్మార్ట్ లుక్ లోకి వచ్చారు. తాజాగా వైరల్ అవుతున్న చిరంజీవి వింటేజ్ లుక్ ఫోటోలు దీనికి నిదర్శనం. ఈ స్మార్ట్ లుక్ లోనే చిరంజీవి శంకరవరప్రసాద్ సినిమాలో కనిపించనున్నారు. ఇకపై ఇదే లుక్ ను కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు. అభిమానుల కోరికతో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి కసరత్తులు వదిలే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇప్పుడు సీనియర్ హీరోల్లో ఫిట్నెస్ పరంగా చర్చకు వస్తున్న పేరు నటసింహం బాలకృష్ణ. ఇప్పటి వరకు బాలయ్య జిమ్ వీడియోలో బయటకు రాలేదు. ఫిట్నెస్ విషయంలో ఆయన ఎలాంటి కసరత్తులు చేస్తారన్న విషయం కూడా పెద్దగా తెలియదు. నిజానికి బాలకృష్ణకు ప్రత్యేక లుక్ అవసరం కూడా ఉండదు. ఆయన స్వాగ్ ఎనర్జీ చాలనిది అభిమానుల మాట. ఇప్పటి వరకు బాలయ్య పెద్దగా లుక్ మార్పులు అవసరమైన పాత్రలో కనిపించలేదు. అలాంటి కథలు రాకపోవడమో లేక ఆయన చేయాలనుకోకపోవడమో కానీ అవకాశం రాలేదు. అయితే ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే బాలకృష్ణ కూడా తగ్గకుండా శ్రమిస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే బాలయ్య ఎప్పుడూ దర్శకుల హీరో. వెండితెరపై దర్శకుడు కోరుకున్న విధంగా కనిపించేందుకు ఎంత కష్టమైనా పడతారు. మరి అలాంటి అవకాశం ఆయన 111వ సినిమాతో వస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికీ గోపిచంద్ మరణేనితో బాలకృష్ణ 111వ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ముందు బాలయ్య నుంచి కూడా స్మార్ట్ లుక్ సర్ప్రైజ్ వస్తుందా అన్నది అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది.